పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పెద్దలైనటువంటి ముడుపు రామరెడ్డి గారు, వాళ్ళ బాబు వెంకటరెడ్డి గారు ఎన్ఆర్ఐ, తను అమెరికాలో సెటిల్ అయ్యారు. వారు మంచి హృదయంతో మన గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులకు కొంచెం టెక్నికల్ నాలెడ్జి అందించడం కోసం అని చెప్పని వారి వంతుగా మన స్కూల్కి ఒక 2 ల్యాప్టాప్స్ని బహుమానంగా ఇస్తున్నారు. కాబట్టి పిల్లలందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ, ఇప్పుడు సాధారణంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అనేసరికి మన దగ్గర అన్ని రకాలైనటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉన్నట్టు ఉండవని చెప్పని, ఎందుకంటే మనకు గవర్నమెంట్ సప్లై చేస్తే మనకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు కొత్త స్కూళ్ళల్లో చాలా వరకు అన్ని ఫెసిలిటీస్ వస్తూనే ఉన్నాయి, కంప్యూటర్స్, ల్యాబ్స్. అయితే మన దగ్గర స్ట్రెంగ్త్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే గవర్నమెంటే మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి మనకు దగ్గర కొంత స్ట్రెంగ్త్ తక్కువ ఉంది కాబట్టి మనం స్ట్రెంగ్త్ని పెంచుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో ఇంకా ఫెసిలిటీస్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా మన స్కూల్ డెవలప్మెంట్లో భాగంగా మన స్కూల్ని, మన పాఠశాల, మీరు కూడా ఇక్కడే చదువుకొని ఉంటారు కదా సార్, వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు కాబట్టి వాళ్ళు చదువుకున్న స్కూల్ అభివృద్ధి చేయాలనేటటువంటి దృక్పథంతో వారు మన పిల్లల కోసం అని చెప్పి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లనే ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఎంతోమంది గవర్నమెంట్ స్కూల్లో, ఎందుకంటే ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏమీ లేవు. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చిన వాళ్ళమే. మేము చదువుకున్నప్పుడు కూడా ఎక్కడ ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు. ఉన్నా కానీ అప్పుడు అంత ఎక్కువ లేవు. ఇప్పుడేమో గల్లీకి 4 ప్రైవేట్ స్కూల్, 5 ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయి కాబట్టి ఎక్కడ ఇష్టమైన వాళ్ళు అక్కడ చదువుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అవి లేవు కాబట్టి అందరం కూడా అంటే కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళం గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునేవాళ్ళం. అప్పుడు మంచిగా చదువుకున్నారు, పెద్ద స్థాయిలోకి, ఉన్నత హోదాలోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకు కూడా అంటే ఒక మంచి హృదయం ఉండాలని ఏం లేదు. అంటే ఒకళ్ళకు పంచాలనేటటువంటి ఆలోచన అందరికీ ఏం రాదు. ఎందుకంటే ఎంతోమంది కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మనం ఆల్రెడీ దాతల గురించి చెప్పుకున్నాం. అందరూ కూడా సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఇంకొకరికి పంచాలని ఏం చూడరు, ఎవరి వాళ్ళు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ కొంతమందికి మాత్రమే ఆ గుణం అనేది ఉంటుంది. ఏంటంటే మనకున్న దాంట్లో కొంత మనం సమాజానికి ఉపయోగపడేటట్టుగా చేద్దామనే ఆలోచన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో వారు కూడా ఒకరు. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ముందు కూడా కొంచెం మా పాఠశాల అభివృద్ధికి మీ వంతుగా ఎంతవరకు వీలుంటే అంతవరకు, ఎందుకంటే మాకు చాలా నీడ్స్ చాలా ఉన్నాయి. పిల్లలకు మేము ఏదైనా విద్యను అందించడానికి మా టీచర్స్ అందరం మేము రెడీగానే ఉన్నాం. మండలంలోనే ఉన్నత పాఠశాల అంటే అత్యున్నత స్థాయిలో ఈ పాఠశాల నిలపడం కోసం అని చెప్పని మా వంతు కృషి మేము ఎల్లవెల్ల చేస్తూనే ఉంటాం. దానికి మీ వంతు సహాయం, మీకు గ్రామ పెద్దలుగా మీరు అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మా స్కూల్ని మంచి ఇంకా అన్ని రంగాల్లో కూడా ఉన్నత స్థాయి నిలపడంలో మీ పాత్ర వహించాలని మీరు ఈ సందర్భంగా కోరుకుంటూ, తర్వాత మన రామకృష్ణ గారు లాస్ట్ ఇయర్ అడగగానే 10th పిల్లలకి, ఇంకా అప్పుడు గవర్నమెంట్ మనకు స్నాక్స్కి ఏమి ఇవ్వకపోయినా మేము పిల్లలకు ఈవినింగ్ క్లాసెస్కు ఇబ్బంది అవుతుంది వాళ్ళు అని అంటే వెంటనే 3,000 రూపాయలు వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఈవినింగ్ స్నాక్స్కి మనకు అందించడం అనేది జరిగింది. వారికి కూడా అప్పుడు డైరెక్ట్ చెప్పడానికి అవకాశం దొరకలేదు, ఫోన్లో చెప్పినాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గ్రామ పెద్దలుగా అందరూ కూడా మంచి సహకారాన్ని మా స్కూల్కి అందించి మా స్కూల్కి ఎల్లవేళ్ళ తోడ్పాటును అందిస్తారని కోరుకుంటున్నాను. టీచర్స్కు, గ్రామ పెద్దలకు, స్టూడెంట్స్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళమే. ఇక్కడ మాకు ఆ వసతులు లేకుండే అప్పుడు వాస్తవంగా, కానీ మీకు అన్ని వసతులు ఉన్నాయి. స్ట్రెంత్ కొద్దిగా తక్కువ ఉన్నది మన దగ్గర. హై స్కూల్ చేయడానికి చాలా కృషి చేశాడు. వీళ్ళ బ్రదర్ నాకంటే ముందు చైర్మన్ ఉండి హై స్కూల్ కోసం చాలా ప్రయత్నం చేశాడు. నేను స్కూల్ బిల్డింగ్ కోసం, స్థలం కోసం నేను నా వంతు కృషిగా చేసి ఈ స్థలం కొనడం జరిగింది నా ఆధ్వర్యంలో 2003 నుంచి 2005 వరకు. ఎప్పటికీ ఎల్లవేళలా మేము గవర్నమెంట్ స్కూల్లో ప్రోత్సాహంగా ఉంటాం. పిఎస్లో కూడా చైర్స్, బెంచీల్స్ అన్నీ ఇప్పించాము ఒకసారి ఒక 10 సంవత్సరాల క్రితం. మళ్ళీ మీకు కూడా మా వంతు సహాయాలు ఎప్పుడూ ఉంటాయి.
మంచిగా చదువుకోండి. చదువుకున్న పిల్లలకు ప్రోత్సాహ బహుమతులు కూడా మా వంతు సహాయంగా అందిస్తాము తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు మాట్లాడిన తర్వాత నాకు కూడా ఇంకొక ఆలోచన వచ్చింది. ఏంటంటే మీరు బెంచీలు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది. అంతకుముందేమో కరెక్ట్గా సరిపోనని బెంచీలు ఉన్నాయి, కానీ ఈసారి చెప్పాను కదండి మాకు కొంచెం స్ట్రెంత్ పెరిగింది. దాంతో కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు పిల్లలు. అంత కరెక్ట్గా సరిపోయినన్ని బెంచీలు అయితే లేవు. కాకపోతే అవకాశం ఉండి మీకు ఇంకెక్కడన్నా సప్లై చేస్తున్నప్పుడైనా ఏం లేదు, ఏదో ఒక సందర్భంలో మాకు కూడా కొన్ని బెంచీలు మీరు ప్రొవైడ్ చేయగలిగితే పిల్లలకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాం అండి. ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చూపించాను నేను ఆఫీస్ రూమ్లో మొత్తం ఎలకలు చేరి మొత్తం కొట్టేసినాయి. ఈరోజు 10 రోజుల గ్యాప్ వచ్చేసరికి ఇంకా ఎవరి ద్వారా అయినా ఏం లేదు, మాకు ఒక 2 బీరువాలు ఇప్పించగలిగితే స్కూల్కి మాకు కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలకి ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ, మాకు ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ, స్కూల్కి సంబంధించిన ఫైల్స్ కానీ కొంచెం సెక్యూర్గా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకటి కొంచెం మీ దృష్టికి తీసుకొస్తున్నా. 6 జనవరి వరకు ఒక అల్మారీ కోసం మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ రామరెడ్డి గారిని మాట్లాడవలసిందే. మేము సామాన్య కుటుంబంలో ఉన్నాము. 2 అబ్బాయిలు మాకు, 3 అబ్బాయిలు అయితే ఒక అబ్బాయి ప్రైమరీలో చనిపోయాడు. 2 అబ్బాయిలు హై స్కూల్ ఇక్కడనే చదివి ఇక్కడి నుంచే ఒక అబ్బాయి యూఎస్లో ఉంటాడు, ఒక అబ్బాయి ఏమో పూనాలో జాబ్ చేస్తాడు. నా వరకు అయ్యేంత వరకు నేను సాయం చేస్తాను. మా అబ్బాయిలకు కూడా అడిగి చెప్తాను, ఇప్పిస్తాను. ఈరోజు 2 ల్యాప్టాప్ ఇస్తున్నాం సార్, 2 ల్యాప్టాప్లు ఇస్తున్నాను. చదివేంత వరకు చేస్తా సార్. ధన్యవాదాలు సార్ రామకృష్ణ సార్కి. ఎందుకంటే ఒక 2 ఏళ్ళ నుంచే మేము మిమ్మల్ని అడిగినాము. అప్పుడు ఒకసారి కూడా మీరు స్కూల్కి వచ్చారు. అప్పుడే మేము ల్యాప్టాప్లతో పాటు ఇంకోటి కూడా అడిగినాం, మీకు గుర్తుందో లేదో, ప్రింటర్ అడిగి ఉంటుంది. ఒక ల్యాప్టాప్ తక్కువ ఇచ్చిన ల్యాప్టాప్లు చాలా యూజ్ వస్తాయి సార్ మా పిల్లలకి. మీకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు అంతా డిజిటల్ యుగం. ప్రతిదీ కూడా ఏ ఆన్లైన్ ఎగ్జామ్, ఇప్పుడు ఏ ఎగ్జామ్కైనా ఫస్ట్ ఆ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అవసరం పిల్లలకి. మరి మాకు చాలా ఉపయోగపడుతుంది మా పిల్లలకి. అంతేకాకుండా పోయినసారి మీ ద్వారా మాకు కొంచెం స్నాక్స్ కూడా అవకాశం లభించింది. మరి మేము మేడం గారు కూడా అన్నీ క్లియర్గా చెప్పారు మీకు ఇంకా ఏం అవసరాలు ఉన్నాయని. ఏ చిన్న సహాయం వచ్చినా అది మాకు ప్లస్ పాయింటే సార్ మా స్కూల్కి. మీ ద్వారా ఎవరి ద్వారా వచ్చినా ఏది వచ్చినా మా స్కూల్కి అది ప్లస్ పాయింటే. మా విద్యార్థులందరికీ కూడా చాలా అవసరం ఉంటుంది. మరి ఈ ల్యాప్టాప్స్ ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. కొంచెం సారు మోటివేషన్గా ఇక్కడ దాకా రావడానికి కారణమైనటువంటి కృష్ణమూర్తి సార్ని ఒక నిమిషం మాట్లాడాలి. ఈరోజు మన హైల్వాన్పురం హై స్కూల్ పిల్లలకు 2 ల్యాప్టాప్లు ప్రజెంటేషన్ చేస్తున్నటువంటి గ్రామ పెద్దలు ముడుపు రామరెడ్డి గారికి, వాళ్ళ కొడుకులు వెంకటరెడ్డి, వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మా ఈ పేద పిల్లలకు ఇంకా ఇతోధికంగా మీ సహాయ సహకారాలు మా పాఠశాలకు మేము కోరుకుంటున్నాము. మీరు ఇక ముందు కూడా మంచి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు మీకోసం, గ్రామ పెద్దలు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీరు బాగా చదువుకొని మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని. మన పాఠశాలకు ఈరోజు ల్యాప్టాప్లు ఇస్తున్నారు, రేపు ఒక అల్మారా కూడా ఇస్తున్నారు. ముందు ఇంకా మీకు ఏది కావాలన్నా మీరు మంచి ర్యాంకర్లుగా వస్తే ఫ్యూచర్లో మిమ్మల్ని చదివించడానికి కూడా మేము ముందుంటామని ముందుకు వచ్చినటువంటి పెద్దలకు మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయురాలు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. కుటుంబానికి మరియు వారి పిల్లలందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా, ఇంకా వారి జీవితంలో ఇంకా మంచి పై స్థాయిలోకి వాళ్ళ పిల్లలు ఎదిగి మా ఒక్క స్కూల్కే కాకుండా ఇంకా ఎన్నో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్కి వారు సహాయ సహకారాలు అందించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదికపై ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు ఉపాధ్యాయులు మరి ఈరోజు ఈ పాఠశాలకు ల్యాప్టాప్స్ డొనేట్ చేస్తున్నటువంటి మరి రామరెడ్డి సారు, రామకృష్ణ, భిక్షపతి సార్, వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాదాపుగా మరి ప్రాథమిక పాఠశాలకు, మా పాఠశాలకు
గత సంవత్సరంన్నర 2 సంవత్సరాలు కూడా వెంకటరెడ్డి గారు రామరెడ్డి సార్ వాళ్ళ కుమారుడు అలాగే ఇప్పుడు రామకృష్ణ గారి సహకారంతో మొత్తం మీద మాకు కోఆర్డినేట్ పూర్తిగా మా పాఠశాలకు తర్వాత ఇప్పుడు ఈ రామరెడ్డి సార్ కుటుంబానికి కానీ వెంకటరెడ్డి సార్కు కూడా ఒక అనుసంధానంగా ఉండి మా స్వామి సార్కు ఇక్కడ మా పాఠశాలలో ఒక వాలంటీర్గా చెప్పడానికి అవకాశం ఇచ్చారు. అలాగే మరి మా పాఠశాలకు కూడా చాలా ఉపయోగం ఉన్నది ఇద్దరమే, దాదాపుగా ఈ పాఠశాలలో ఉన్నది ఇద్దరే సార్లు ఎలా చెప్తారని చెప్పేసి కరోనా టైంలో ఒక 61-62 మెంబర్స్ అయినప్పుడు మేము ఎంఈఓ గారిని ఇట్లా అప్పుడు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందరినీ రిక్వెస్ట్ చేసినా కానీ ఎవరు కూడా ఒక డెప్యుటేషన్ కూడా ఒక టీచర్ని కూడా పంపలేదు. చాలా 1 ఇయర్ మొత్తం కూడా ఇద్దరమే నడపాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సరే ఆ తర్వాత ఇక మీరిద్దరే ఉన్నారు కదా సార్ అది అని చెప్పేసి మళ్ళీ పిల్లలు తగ్గడం, ఆ తదనంతరం అనేక పరిణామాలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు చేర్పించకపోవడానికి ఒక హోదా అని ఒక స్టేటస్ అని ఇలాంటి అనేక కారణాలు ఉన్నాయి. అనేక కారణాల వల్ల సరే మళ్ళీ పిల్లలు కొంతమంది ప్రైవేటుకు పోయినప్పటికీ ఉన్న విద్యార్థులకైనా 5 తరగతులకు కొంచెం న్యాయం చేయాలంటే ఇంకొక వాలంటీర్ కూడా మాకు అవసరం ఉందని చెప్పడంతో మరి అప్పుడు వెంకరెడ్డి గారు కూడా అప్పుడు ఒకసారి రావడం జరిగింది అమెరికా నుంచి. అప్పుడు తర్వాత రామకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చి మా పాఠశాలకు ఒక వాలంటీర్ ఇవ్వడం జరిగింది. మాకు చాలా ఉపయోగపడుతుంది, మాకని కాదు సరే అటు ఉపాధ్యాయులకు మాకు కొంత భారం తగ్గినప్పటికీ తర్వాత విద్యార్థులకు కూడా కొంచెం నాణ్యమైన విద్య అందించడానికి హెడ్ మాస్టర్గా అనేక వర్క్స్ ఉన్నప్పటికీ మీటింగ్స్ ట్రైనింగ్స్ అని మా ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అంత పూర్తిగా ప్రైవేట్ పాఠశాలలో ఉన్నంత స్వేచ్ఛ పూర్తిగా ఎప్పుడు అక్కడే ఉండడం అనేది ఉండదు. మేము ప్రభుత్వ ఆదేశానుసారం కొన్ని ట్రైనింగ్స్ కనుకోండి కొన్ని వేరే కార్యక్రమాలు కూడా ఇలాగే ఇప్పుడు హెడ్ మాస్టర్ అంటే నింపడం పంపడం అని వేరే రిపోర్ట్స్ రాసి పంపడం, ఈ గ్రామంలో ఎంతమంది విద్యార్థులు ఏమున్నది వాళ్ళ భోజనం పెట్టియడం అనేది ఇలాంటి అనేక కార్యక్రమాలు అయితే చేయాల్సినప్పటికీ మరి ఖచ్చితంగా ఉపాధ్యాయులుగా మేము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. సరే దాంట్లో భాగంగా మాకు ఏదో విధంగా ఇప్పుడు ఈ హై స్కూల్కు 2 ల్యాప్టాప్స్ రావడం జరిగింది. ఇవి ఇప్పుడు ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆల్రెడీ ఐఎఫ్ఈ ప్యానల్స్ తోటి మా టీచర్లు కూడా ఖచ్చితంగా మంచి నాణ్యమైన విద్య మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకా కంప్యూటర్స్ ఈ ల్యాప్టాప్స్ అనేవి ఈ కంపల్సరీ ఇంపార్టెంట్. వీటికి కనీసం బేసిక్ నాలెడ్జ్ లేకపోతే అప్పుడు చదువురాని వాడు మామూలుగా విద్య లేనివాడు వింత పశువు అన్నట్టు ఇప్పుడు డిజిటల్ లిటరసీ లేని వాళ్ళు కూడా ఒక ఇల్లిటరేట్స్గా తయారవుతున్న పరిస్థితి అయితే ఉంది. మేము ఏం చేయలేని పరిస్థితిగా కొంత ఉన్నది. కాబట్టి అలాంటి విద్య అనేది విద్యార్థులకు ఖచ్చితంగా అందాలి. మరి ఆ డిజిటల్ లిటరసీకి ఈ ల్యాప్టాప్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. మరి వాటిని డొనేట్ చేసినటువంటి మరి రామరెడ్డి సార్ కుటుంబానికి కానీ మరి మధ్య మన కోఆర్డినేట్ చేస్తూ ఉన్న రామకృష్ణ గారిని భిక్షపతి సార్ కానీ వీళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక మా ప్రైమరీ స్కూల్ తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రైమరీ స్కూల్కు హై స్కూల్కు ఇప్పుడు మేడం అయితే గత ఆగస్టు మన 15th కూడా చాలా విషయాలు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఈ పాఠశాలను అభివృద్ధి చేయడానికైతే ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ కూడా ఇప్పుడైతే కొంచెం అంత పర్ఫెక్ట్ స్టాఫ్ ఉంది, పూర్తి స్టాఫ్ ఉంది. తర్వాత మంచి డెడికేటెడ్ టీచర్స్ అయితే ఉన్నారు. మరి వాళ్ళ సహకారము మరి గ్రామస్తులు కూడా తీసుకోవాలి. మరి గ్రామస్తులు కూడా ఈ స్టాఫ్ కూడా కొంచెం సహకారం అందించి మా మొత్తం మీద ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ పైల్వాన్పురం అంటే కొంచెం అంతా పైల్వాన్ లాగానే కొంచెం అంతా పర్ఫెక్ట్గానే ఉంది. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడికి పోయినా కానీ పైల్వాన్పూర్ అంటే కొంచెం పేరున్న విలేజ్గా ఉంది. తర్వాత టీచర్లలో కూడా అంత స్టాండర్డ్ టీచర్స్ కూడా ఉన్నారు. మొన్న కూడా మన మండలంలో బెస్ట్ టీచర్ వచ్చినా జిల్లాలో వచ్చినా ఏ స్థాయిలో వచ్చినా కానీ మినిమం మన ఊరికే ప్రాధాన్యత ఎక్కువగా రావడం జరిగింది. మరి దానికి కూడా మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. మన ఊరు నుంచి కూడా ఇంకా వేరే సొంత గ్రామస్తులకు కూడా అక్కడ రావడం జరిగింది. సరే గ్రామస్తులు అనుకోండి, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు అనుకోండి, ఏ విధంగానైనా మరి పైల్వాన్పురంలో మంచి స్టాఫ్ ఉంది, మంచి వాతావరణం అయితే నెలకొల్పాలని మరి గ్రామస్తులుగా మరి డోనర్స్ని కూడా మేమైతే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు హెడ్ మాస్టర్ మేడం గారికి మొన్న కూడా మాకు పూర్తిగా కూడా టీచర్స్ డే ఘనంగా చేయడం జరిగింది. మరి ప్రైమరీ స్కూల్ టీచర్స్ని కూడా సన్మానించడం, తర్వాత ఇక్కడ ఉన్న మంచి ఆల్రెడీ మేడంకు బెస్ట్ టీచర్ రావడం, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా మరి సన్మానం అయితే ఘనంగా చేయడం జరిగింది. మరి దానికి కూడా మరొకసారి మేడంకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి మేడం గారికి గ్రామస్తులు కూడా డోనర్స్ కూడా కొంచెం సహకారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు అందరికీ. బాగుంటుంది. ఎందుకనంటే రోజు రోజుకి మనకు గవర్నమెంట్ ఏవో కొత్త పాలసీలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది. కానీ ఎక్కడ చూసినా పాలసీలకే పరిమితం అవుతుంది తప్ప స్ట్రెంగ్త్ని పెంచుకునే దాంట్లో అది ఉపయోగం లేకుండా అయిపోతుంది.
అయినప్పటికీ కూడా ఇప్పుడు సరే గతం ఎట్లుందో ఏదో మనకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి టీచర్లో కూడా కొత్తగా అప్డేట్ అవ్వాలనే ఆలోచన ప్రతి టీచర్కి కలిగింది. అందరూ కూడా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే స్కూళ్ళు లేకపోతే భవిష్యత్తు లేదనే పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన స్కూల్స్ని, మన గవర్నమెంట్ విద్యా వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందనేది అందరూ కూడా తెలుసుకున్నారు. అదే వేలో పనిచేస్తున్నారు. మనం కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రైమరీ హై స్కూల్ రెండు వేరువేరైతే కాదు, రెండు ఒకటే సార్. ఎందుకంటే అక్కడ ఉంటేనే ఇక్కడ ఉంటారు పిల్లలు, అక్కడ లేకపోతే ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొచ్చే పరిస్థితి ఏమి ఉండదు. కాబట్టి ముందు అక్కడ స్ట్రెంగ్తెన్ చేద్దాము. నెక్స్ట్ ఇయర్ అక్కడ కూడా ఇంకా స్ట్రెంగ్త్ని పెంచే పనిలో అందరం కలిసికట్టుగా పనిచేద్దాము. ఆటోమేటిక్గా మనకు హై స్కూల్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది సార్. అందరం కలిసికట్టుగా ఉండి మీరు అన్నట్టు ఒలిగొండ మండలంలో పెహల్వాన్పూర్ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాకపోతే ప్రత్యేక స్థానం వరకు అవుతుంది తప్ప డొనేట్ చేయడానికి మాత్రం ఎవరు రావట్లేదు. వేరే స్కూల్స్కి వచ్చినంత ముందుకు మన దగ్గర రావట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం సార్ వాళ్ళు ఇట్లా రావడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నాం మేము. ఇంకా ఇట్లనే ముందు ఎంతోమంది వచ్చి ఈ స్కూలు అభివృద్ధికి పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ